హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మేమైతే ఒక రెసిపీ చేసుకుంటున్నాము. మీకు ఆ రెసిపీ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది మనం ఎక్కువ రెస్టారెంట్లోనే తింటాము, బయట కాదు. సో ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ చికెన్ని మంచిగా కడిగి పెట్టుకొని దాంట్లోనే 2 ఎగ్స్, కార్న్ ఫ్లోర్, మైదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక 20 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని బయట తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై లాగా మనం పూరీలు ఎలా అయితే చేసుకుంటామో సో అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోగా మనం మిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నుంచి కొన్ని వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆనియన్, మిర్చి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు కూడా. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, కొంచెం పెరుగు వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దాంట్లోనే మనం ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. సో మనం దీని మీదకి వెళ్ళి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి, ఒకవేళ మీకు పెరుగు తక్కువ అనిపిస్తే. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్ అద్దరిపోతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.